కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం మొత్తం సందర్శించి ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని మరియు జనన మరణ ధృవీకరణ పత్రాలను తొందరలో వారికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆకస్మికంగా కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణం మొత్తం సందర్శించి కార్యాలయంలో ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు మరణ జనన ధృవీకరణ పత్రాలను తొందరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించనున్న మున్సిపల్ కార్యాలయాన్ని జూన్ 2 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీను, మున్సిపల్ చైర్మన్ సుష్మా, మున్సిపల్ అధికారి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మస్కిటో ప్రాబ్లమ్స్ మస్కిటోని కంట్రోల్ చేయాలంటే ఒకటి మన వెంటిలేషన్ పైప్స్ నైలాన్ నెట్టింగ్ చేయాలి, డ్రైన్స్ క్లీన్గా ఉండాలి, వాటర్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా యాంటీ లార్వల్ ఆయిల్ బాల్స్ పడాలి. అలా పడితేనే మనం మస్కిటోని కంట్రోల్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు మళ్ళీ మనకు జూన్లో వానలు రాగానే మనకు హరితహారం తెలంగాణ హరితహారం ఖచ్చితంగా మన టౌన్ని నందనవనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే దాంట్లో గ్రీనరీ ఇంపార్టెంట్. గ్రీనరీతో పాటు అన్ని పార్క్స్ కూడా మనకి ఏదైతే ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఉందో, బీపీఎస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను ఉపయోగించుకుంటూ ఖచ్చితంగా వాటి ఎస్టిమేట్ చేసి ఇదివరకు గతంలో లెక్క మన సివిల్ కాంట్రాక్ట్స్ కాకుండా ఖచ్చితంగా దాంట్లో హార్టికల్చర్, ల్యాండ్స్కేపింగ్ కాంట్రాక్ట్స్ ఇన్వాల్వ్ చేస్తే మనకు 2 నెలల్లో అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి ఈసారి కౌన్సిల్లో పెట్టమని గౌరవ చైర్మన్ గారిని, తర్వాత మా కమిషనర్ గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. అవి కూడా పెడితే మనం రేపు ఏదైతే మన అధికారంలో ఉందో టౌన్ మొత్తం ప్లాంటేషన్, వాటితో పాటు పార్క్స్ డెవలప్మెంట్, వాటితో పాటు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఏజెన్సీ ఫైనలైజ్ చేశారు. మన లాస్ట్ సాటర్డే నాడు ఆ ఎస్టిమేట్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎస్టిమేట్స్ కూడా తీసుకొని R&Dకి ఇస్తే వాళ్ళు ఎక్స్క్యూట్ చేయడానికి ఆస్కారం ఉంది. అది కూడా కార్యక్రమాన్ని చేస్తే మనం టౌన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చేయడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు మన మంత్రి గారు పైన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా టౌన్లో అర్బన్ ఏరియాస్ కనుక సిటిజన్ సర్వీస్ సెంటర్ ఉండాలన్నారు. ఎవరైనా సిటిజన్ వస్తే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కనుక రెస్పెక్టబుల్ మేనర్లో వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి. అందుకనే ఈ పక్కన ఉన్న బిల్డింగ్ని ఇప్పుడు సిటిజన్ సర్వీస్ సెంటర్ డెవలప్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరు వచ్చినా కానీ ప్రతి సెక్షన్ తిరగకుండా, ఎవరి దగ్గర పోకుండా అక్కడికి వచ్చినప్పుడు అయితే ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, అంటే వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, మొత్తం డెత్ కావచ్చు, లేకపోతే ఇదివరకు బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఏదైనా కూడా అక్కడ వాళ్ళు తీసుకునేటట్లు, అంటే 1 కౌంటర్లోనే అన్నీ చేసేటట్లు అక్కడ మనం కౌంటర్స్ డెవలప్ చేస్తాం. వాటితో పాటు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా టచ్ స్క్రీన్ కియాస్క్లో అన్నీ చెప్పిన మున్సిపల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ప్రొవైడ్ చేయడానికి, అది కూడా సైమల్టేనియస్గా టేకప్ చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మా డిస్టిక్ 6 ఆఫీసర్ని ఎవరైతే అపాయింట్ చేశాము, అందులో మా జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓ, ఇక్కడ ఆర్డీఓ గారు అండ్ ఎల్ఆర్ఐడి ఆర్డీఓ అండ్ BDRDO అండ్ డిస్టిక్ BC డెవలప్మెంట్ ఆఫీసర్ దేవిదాసు, వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు కనుక ఇది మన పని కాకుండా అనుకోకుండా ఇది నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, ఇది మన జిల్లాకి హెడ్ క్వార్టర్స్. దానికి నాకు బాధ్యత ఉంటుంది, జాయింట్ కలెక్టర్ బాధ్యత, అందరు డిస్టిక్ ఆఫీసర్ బాధ్యత కూడా ఉంటుంది. అందుకని డిస్టిక్ ఆఫీసర్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి మనం అపాయింట్ చేశాం. దాంట్లో భాగంగా 6 జోన్స్కు 6 ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం.